ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ విషయం అండి. మీరైతే వైటీ స్టూడియోలో ఈ 2 సెట్టింగ్ గనక ఆన్ చేసుకోలేదా? అయితే ఇప్పుడు ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అలానే వ్యూస్ ని పొందే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ 2 సెట్టింగ్ ఆన్ చేసుకోవడం ద్వారా మీరే చూస్తారు కదండీ మనకు సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరుగుతున్నారు, అలానే వ్యూస్ ఎట్లా పెరుగుతున్నారు అనేది మీరే చూడొచ్చనమాట. మనకు వైటీ స్టూడియో వాళ్ళే చెప్తున్నారండి. ఈ 2 సెట్టింగ్ ని ఎనేబుల్ చేసుకోండి, ఆన్ చేసుకోండి. సో, మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో చెప్పండి కౌంట్ చేసి. అలానే వ్యూస్ ఎంత వరకు కావాలో చెప్పండని మనకు యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారండి. ఈ 2 సెట్టింగ్‌ని ఆన్ చేసుకోండి, ఎనేబుల్ చేసుకోండి. కాబట్టి మనం ఆన్ చేసుకున్నట్లయితే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలానే వ్యూస్ కూడా పెరుగుతుంది. మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. సో, ఇలా ఆన్ చేసుకోవడం ద్వారా మన ఛానల్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుందా అంటే అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఎందుకంటే మనకు యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఈ సెట్టింగ్‌ని ఆన్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నా వీడియోస్‌కి చూడండి. నా వీడియోస్‌కి ఇలా ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ పెరుగుతుంది. అలానే నా ఛానల్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి స్పీడ్‌గా వెళ్తుంది, ఒక్కొక్కసారి స్లోగా ఉందనమాట. వెంటనే ఇంక్రీజ్ కాకపోయినా డే బై డే అనేది మన ఛానల్ గ్రోత్ అవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. వ్యూస్ కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో, నా వీడియోస్ చూపించాను కదా, అదండి నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు, అలానే వ్యూస్ కూడా పెరిగారనమాట. అందుకనే మీకు కూడా చెప్తున్నానండి, ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తూ చూస్తే కనుక మీకు అర్థం కాదు. ఎండింగ్ వరకు చూడండి. నేను ఏ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటాను, అలానే ఎన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, మనకు ఎంతవరకు వ్యూస్ ఉండాలి, ఎంతవరకు సబ్స్క్రైబర్స్ ఉండాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వైటీ స్టూడియో యాప్ పైన అయితే క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ మనకు ఇలా వస్తుంది. ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేయండి. అంటే వీడియో సింబల్ కనిపిస్తూ ఉంటుంది కదా, కంటెంట్ పైన క్లిక్ చేస్తే మన వీడియోస్ అనేది ఇలా వస్తుందండి. ఇక్కడ సైడ్కి 3 లైన్స్ కనిపిస్తూ ఉంటుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. మోస్ట్ రీసెంట్ అని, విజిబిలిటీ అని, వ్యూస్ అని. ఫస్ట్ వచ్చేసి మోస్ట్ రీసెంట్ అని చూస్ చేసుకోండి. విజిబుల్ కార్డ్ వచ్చేసి పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్ట్, హ్యాజ్ ఎ షెడ్యూల్ డ్రాఫ్ట్ అని ఉంది. సో, మనం ప్రైవేట్లో పెట్టాల్సిన అవసరం లేదు, అన్లిస్ట్ చేయాల్సిన కూడా అవసరం లేదు, షెడ్యూల్లో పెట్టాల్సిన కూడా అవసరం లేదు. కాబట్టి ఇక్కడ పబ్లిక్ని చూస్ చేసుకోండి. వ్యూస్ వచ్చేసి ఇక్కడైతే జాగ్రత్తగా వినండి. లెస్ దెన్ అని కాకుండా మోర్ దెన్ పెట్టుకోండి. లెస్ దెన్ అంటే తక్కువ వ్యూస్ కావాలా మీకు, ఇంకా ఎవరికైనా ఎక్కువగా వ్యూస్ కావాలనే ఉంటుంది కాబట్టి మోర్ దెన్ని చూస్ చేసుకోండి. మోర్ దెన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ వ్యూస్ అని ఉంది కదా, నేనైతే 10,000 అని పెట్టానండి. ఇక్కడ వచ్చేసి అయితే మేడ్ ఫర్ కిడ్స్, సెట్ టు మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ కిడ్స్, నాట్ సెట్ అని ఉంది. మనం అయితే ఇంకా చిన్నపిల్లల కోసం చేయట్లేం కదా, అందుకనే ఇక్కడ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చూస్ చేసుకోండి. ఇలా మొత్తం చూస్ చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై అని బటన్ ఉంటుంది. అప్లై పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పబ్లిక్ అని, వ్యూస్ ఎంత కావాలో వచ్చింది మనకు, అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఏదేది పెట్టేసుకున్నామో అది మనకు ఇలా వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని, 10K వ్యూస్ కావాలని, పబ్లిక్ అని ఇలా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసి ఇక్కడ కామెంట్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ కూడా 2 అని కనిపిస్తుంది కదా, 2 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి, కామెంట్స్ అని, రెస్పాన్స్ అని. ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి మీకు పెట్టే కామెంట్స్ పబ్లిక్ జనాలకు కనిపించకుండా ఉండాలంటే మీరు హోల్డ్లో పెట్టేసుకోండి. నాకు పెట్టే కామెంట్స్ జనాలకు కనిపించాలి కాబట్టి పబ్లిష్డ్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ ఐ హ్యావ్ రెస్పాండెడ్ రెస్పాన్స్ విత్ న్యూ రిప్లై. నేను వచ్చేసి అయితే మీకు
పెట్టే కామెంట్స్‌ని రెస్పాన్స్ అవ్వాలా లేదా అనేది అది మీ ఇష్టం అండి. నేనైతే నాకు పెట్టిన కామెంట్స్‌కి నేను రిప్లై ఇస్తాను కాబట్టి హ్యావెన్ టు రెస్పాండెడ్ అని అయితే చూజ్ చేసుకున్నానండి. ఇక్కడ సెర్చ్ బోర్డ్ వచ్చేసి కీవర్డ్స్‌లో అయితే రాయాలండి. అంటే మీ ఛానల్‌ది కీవర్డ్స్‌లో అంటే డిస్క్రిప్షన్ లాగా కీవర్డ్స్‌లో అయితే ఇక్కడ రాసేయండి. ఇలా పెట్టడం ద్వారా కూడా మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. వ్యూస్ కూడా వస్తుందండి. అక్కడైతే ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి అయితే కంటెంట్స్ క్వెషన్స్ పబ్లిక్ సబ్స్క్రైబర్స్ ఇక్కడ వచ్చేసి అయితే నాకు పబ్లిక్ సబ్స్క్రైబర్సే ఉండాలండి. పబ్లిక్ సబ్స్క్రైబర్స్ పైన క్లిక్ చేసి పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అని చూస్ చేసుకోండి. కింద చూడండి సబ్స్క్రైబర్స్ కౌంట్ అని ఉంది. మీకు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏంటిదనేది చెప్పండి అని మనకు వైటీ స్టూడియో వాళ్ళు అడుగుతున్నారనమాట. అప్పుడు మీకు 100 కంటే తక్కువ అంటే 97, 98, 99 సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే 100ని చూస్ చేసుకోండి. అదే 100 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 110, 120 అలా సబ్స్క్రైబర్స్ ఉన్నట్లయితే 1Kని చూస్ చేసుకోండి. 1K తర్వాత 1.1K ఉన్నట్లయితే మీరు 10Kని చూస్ చేసుకోండి. ఏది దగ్గరగా ఉంటే అది చూస్ చేసుకోండి. ఒకవేళ 9999 ఉన్నా కానీ మీరు 10Kనే చూస్ చేసుకోవాలి. నాకు వచ్చేసి ఇక్కడ 3K దగ్గరలో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ 10Kని చూస్ చేసుకున్నానండి. ఇలా చూస్ చేసుకున్న తర్వాత అప్లై బటన్ని అప్లై చేసి ఏది చూస్ చేసుకున్నామో ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుందండి. పబ్లిష్డ్ అని, రెస్పాండెడ్ అని, పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అని, మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇక 10K అని పెట్టాను కదా. మనం ఏదేది చూస్ చేసుకున్నామో ఇక్కడ ఒకసారి పైన అయితే చెక్ చేసుకోవాలండి. ఇంతేనండి. మీరు కూడా వైటీ స్టూడియో యాప్లో వెళ్ళేసి ఈ 2 సెట్టింగ్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. మీకే తెలుస్తుందండి మీ ఛానల్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, అలానే సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు, అలానే వ్యూస్ కూడా పెరుగుతారండి. సో నా ఛానల్ది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా చూసారు కదా నా ఛానల్ డే బై డే ఎలా ఇంక్రీజ్ అవుతుందనేది. ఇంకా ఆలస్యం చేయకుండా తప్పకుండా మీరు కూడా ఈ 2 సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకోండి. మీ ఛానల్ గ్రోత్ అవుతుందండి.